మీరిక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నమాట. ఆదివారం పూట షాపింగ్‌కెళ్దామని చెప్పి ఎర్రగడ్డ మార్కెట్‌కెళ్తే ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఎన్ని షూస్, చెప్పులు అన్నీ తక్కువ రేట్‌కే అన్నమాట. ఫుల్ డిస్కౌంట్ మీద నడుస్తున్నాయి. క్రాక్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. రైన్ కోట్స్, స్వెటర్స్ అన్నమాట. స్వెటర్స్ కూడా చాలా చీప్‌గా దొరుకుతాయి. 500కి మంచి బ్రాండెడ్. అక్కడ సైకిల్స్ కూడా అమ్ముతున్నారు చూసారా? సెకండ్ హ్యాండ్ సైకిల్స్. మళ్ళీ కొత్త బ్రాండెడ్ సైకిల్స్. బ్యాగ్స్ చూడండి కొత్త బ్యాగ్స్ ఉన్నాయి. మెకానికల్ వర్క్స్ చేసే వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మెకానికల్ ఐటమ్స్. చూడండి పరుపులు. షూస్ అయితే బీభత్సంగా ఉన్నాయండి. ఎక్కడ చూసినా కొత్త బ్రాండెడ్ షూస్ అమ్ముతున్నారు. జస్ట్ 3400, 300, 400కి చాలా షూస్ దొరుకుతున్నాయి అసలు. ఓన్లీ సండే మార్కెట్ అన్నమాట. ఇదిగోండి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా దగ్గర ఆగిపోతుంది మార్కెట్. నైట్ ప్యాంట్స్ కానీ, పిల్లల టీ షర్ట్స్ కానీ. నేనైతే 200కి 2 టీ షర్ట్లు కొన్నా. పర్ఫ్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి అసలు ఆ మెట్రో కింద అయితే ఎన్నో షూస్ ఉన్నాయి. నాకైతే అవన్నీ మూటలో వేసుకొని వెళ్ళిపోవాలనిపించింది. విజయవాడలో నేను కొందామన్నా కూడా ఇంత తక్కువ రేటుకి అసలు దొరకవు. ఎక్కడ చూసినా మీరు 500, 700 పెడితే ఒక మంచి వీల్ బ్యాగ్ పెద్దవి దొరుకుతాయి అన్నమాట. చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ఇలాగా ఎర్రగడ్డ సండే వస్తే కిలకిలలాడిపోతాయి జనాలందరూ. ఏమన్నా ఒకటి కొనుక్కోవాలంటే ఎర్రగడ్డకి వెళ్ళాలి. అది సండే పూట వెళ్ళాలి. చాలా బాగుంటుంది. మార్నింగే వెళ్తే మీకు మంచి స్టఫ్ దొరుకుతుంది. సాయంత్రం పూట వెళ్తే అన్నీ సెకండ్ హ్యాండ్ స్టఫ్ దొరుకుతాయి అన్నమాట. కాబట్టి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మార్నింగ్ పూట వెళ్ళండి. జేఎస్ వీలాగ్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.